ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు మస్కిటో నెట్ చూపిస్తాను. అదేంటంటే బెడ్ మీద పెట్టుకోవడానికి. మొన్న మీకు డోర్కి పెట్టుకునేది చూపించాను. ఇది బెడ్ మీద వేసుకోవడానికి అనమాట. ఇది మేము ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేసాము. సేమ్ 900-800 రేంజ్లో కాస్ట్ అయ్యింది. దీంట్లో ఇంకా పింక్ బార్డర్, ఇంకొంచెం డిజైన్స్ ఉన్నాయి. మీకు నచ్చిన మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ జిప్ బ్యాగ్తోనే మనకి నెట్ ఇచ్చారండి. సేమ్ మస్కిటో డోర్ నెట్ కర్టెన్స్ చూపించాను కదా, అందులో లాగే మాన్యువల్ ఇచ్చారు. ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, ఎలా ఫిట్ చేసుకోవాలి అన్నట్టు చూపించారు. మీకు ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. తర్వాత బెడ్ కి వేసాక ఎలా ఉంది రివ్యూ మొత్తం మీకు చెప్తాను. కొంచెం వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను దీని గురించి షార్ట్ వీడియో పెట్టాను. అది పెట్టాక 10-15 డేస్ తర్వాత నేను ఈ లాంగ్ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, మేము ఒకసారి యూస్ చేశాక ఎంతవరకు దోమలను ఆపుతుంది, ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అని రివ్యూ మొత్తం చెప్పడానికే నేను ఇంత టైం తీసుకున్నాను. బెడ్ సైడ్స్ కి పెట్టుకోవడానికి ఎక్స్ట్రా క్లాత్ ఎలాస్టిక్ ఇచ్చారు. అదేంటి దోమలది నెట్ కర్టెన్స్ మీరు చూపించారు కదా, ఆ కర్టెన్స్ యూస్ఫుల్ లేదా, మరి ఇది ఎందుకు కొన్నారు అని మీరు అడగొచ్చు. దానికి రీజన్ నేను చెప్తాను. నెట్ కర్టన్స్ ఫిక్స్ చేశాక బయట నుండి అయితే దోమలు రూమ్లోకి రాలేదండి. కానీ ఆల్రెడీ రూమ్లోనే చాలా దోమలు ఉన్నాయి. మా బెడ్ కింద ఏంటంటే స్లైడ్ డోర్స్ ఉంటాయి స్టోరేజ్ పెట్టుకోవడానికి. సో ఏమవుతుందంటే దోమల బెడ్తో చంపుదామన్నా ఎన్ని చంపుతున్నా సరే బెడ్ కింద స్టోరేజ్ వల్ల అవి వస్తూనే ఉన్నాయన్నమాట. ఇంకా దీని రివ్యూ ఏంటంటే ఒక్క దోమ కూడా లోపలికి రావడానికి అసలు ఛాన్సే లేదు. ఫస్ట్ లో ఈషా చెయ్య మొత్తం రెడ్ బంప్స్ లాగా వచ్చేసాయి, చాలా ఎక్కువ వచ్చాయి. కానీ ఇప్పుడైతే ఒక్క రెడ్ బంప్ కూడా లేదండి. అస్సలు దోమ అనేది లోపలికి రావట్లేదు. స్ట్రిప్ తో లోపలికి వెళ్ళిపోద్దా? ఇక్కడ కింద వాళ్ళకి వచ్చింది. ఎంతవరకు వస్తే అంతవరకు పెట్టు, అంటే లాగ్ జిప్ ఉన్నట్టు పెట్టు. అయింది అప్పుడు ఇది కర్ర వచ్చింది, ఇప్పుడు ఇట్లా వస్తుంది. కర్ర కూడా ఉంది, అంత హెవీ ఎందుకు అంటే కర్రది ఏంటంటే ఇది మళ్ళీ ఆ సెటప్ మనం దాయలేము ఎక్కడైనా. అదే ఇట్లా పెట్టి ఇది ఫోల్డబుల్ కదా, ఇది మనం మళ్ళీ ఫోల్డ్ రొటేట్ చేసి మళ్ళీ పైన ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అని ఇలా దగ్గరికి ఇక్కడికి వచ్చి చెప్పు, అక్కలా చెప్పు హాయ్. మా దోమలు జయేషా కరుస్తున్నాయి కదా. కానీ మీరు మధ్యలో ఆ జిప్స్ తీసేసి అవి కర్టెన్స్ పైకి వెయ్యకండి, అవి ఆల్ టైమ్ క్లోజ్లోనే ఉంచండి. మా జయేషాకి దోమలు కరుస్తున్నాయని, మా జయేషాకి దోమలు కరుస్తున్నాయని మేము ఈ మస్కిటో నెట్ ఆర్డర్ పెట్టాము. వచ్చింది, మంచంకి పెట్టాము, చూడండి. ఇక్కడ చూసారా లోపలికి ఎలా పెట్టుకున్నామో, ఆ బ్లూ స్ట్రిప్ ని కూడా లోపలికి తోసేసాము, ఎందుకంటే ఫర్మ్ గా ఉండాలి నెట్ అనేదని. మేము అదే మిస్టేక్ చేసాము. నైట్ టైమే దోమలు ఉంటాయి కదా, డే టైం దోమలు ఉండవులే అని చెప్పేసి జిప్స్ ఓపెన్ చేసేసి ఆ కర్టన్స్ పైకి వేసేసాం అనమాట డే టైం అంతా. కానీ అవి ఏమయ్యాయి అంటే లోపలికి వెళ్ళి దోమలు ఉండిపోతాయి, అందుకని మళ్ళీ మీరు బ్యాట్తో చంపుకోవాల్సి వస్తుంది. కానీ నాకు అనిపించిన ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, మనకి వాష్రూమ్ వచ్చినా లేదంటే వాటర్ అయినా మిడ్ నైట్ కావాలి అనుకుంటే ఆ జిప్ జాగ్రత్తగా దోమలు లోపలికి వెళ్ళకుండా
కదలకుండా తీసి మనం బయటకు వెళ్ళి మళ్ళీ జిప్ అలా క్లోజ్ చేయాలన్నమాట. మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే మీరు ఒకవేళ ఈ నెట్ పెట్టుకుని ఉంటే మిడ్ నైట్ మీ ఫోన్ టార్చ్ చేసుకొని లోపల నుండి ఆ నెట్ మీదకి ఇలా చూడండి. నెట్ మీద మొత్తం చుట్టూ దోమలు ఉంటాయి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.